వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎటువంటి ఫలితాలు వస్తాయని. ఒక్కరోజు మాత్రం మిగిలింది అసలైన ఫలితాలు రావడానికి. అయితే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా ఆసక్తికరంగా మొత్తం కమల వికాసమే వచ్చే అవకాశం కనిపిస్తోందని చెప్పి ఒక్క పంజాబ్ మినహాయించి, అయితే ఉత్తరప్రదేశ్ లో ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి సంఖ్య బలం రాకపోవచ్చు, కానీ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మాట్లాడదాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ ఎప్పట్లాగే తన కుటుంబం ఆస్తుల వివరాలు వెల్లడించడంతో మళ్ళీ అక్కడ రాజకీయం వేడెక్కింది. ఆస్తుల వివరాలకు సంబంధించి గత సంవత్సరం ప్రకటించిన దానికన్నా ఇన్ని 100 రెట్లు ఆస్తి ఎలా పెరిగిపోయిందని చెప్పి ప్రతిపక్షమైన వైసీపీ ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి లోకేష్ వివరణ కూడా ఇచ్చారు. ఆ అంశం గురించి మాట్లాడదాం. లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు సి నరసింహరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, సంపాదకులు. అలాగే రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. వాసిరెడ్డి పద్మ గారు జాయిన్ అవుతున్నారు, వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూపూడి ప్రభాకర్ గారు ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. రైట్, నరసింహరావు గారు, నిన్నే మనం మాట్లాడుకున్నాము. అయితే నిన్నటికి ఇప్పటికీ డెవలప్మెంట్ ఏంటంటే అఖిలేష్ ఒక సంకేతం పంపిస్తున్నారా, బీఎస్పీతో అవసరమైతే బీజేపీని ఎదుర్కోవడానికి బీఎస్పీతో పొత్తు కన్నా సిద్ధమే అని. అటువంటి అవకాశం ఉంటుందా ఉత్తరప్రదేశ్ లో? అవకాశం అంటే ఇప్పుడు మొదలైంది కదా, తర్వాత ఇద్దరు డిస్ పెట్టుకున్నారు, కలిసి కలవచ్చు. కానీ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్ని నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కన్నా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు చేసినవి కూడా వివరాలన్నీ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ సామాన్యంగా పెద్ద వేవ్ ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్ అవుతాయి. పూర్వం బీహార్లో పెద్ద వేవ్ ఉంది, అక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పని, కానీ బెంగాల్లో కరెక్ట్ అయినాయి. బెంగాల్ పెద్ద వేవ్ ఉన్నప్పుడు కేరళ కరెక్ట్ అయ్యాయి, కేరళ కరెక్ట్ అయినాయి, తమిళనాడు తప్పిని, తమిళనాడు బీహార్ తప్పిని. ఇప్పుడు అలాగే పంజాబ్ ఉంది. పంజాబ్ లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బలీయంగా ఉంది. అందువల్ల అక్కడ అందరూ దాదాపు ఒకే రంగా ఇచ్చారు. ఒకే రంగా ఆపోజిట్ వీళ్ళు వస్తారో దాదాపు బొటాబొట్టిగా ఉంటుంది అన్నట్టు ఒకే రంగా ఇచ్చారు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో మొత్తం అందరూ కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అంటే అసలు అక్కడ వేవ్ లేదు. అక్కడ హంగ్ అసెంబ్లీ 24 టుడేస్ చాణక్య మాత్రం 285 +-18 వాళ్ళు ఒక్కళ్ళే అంత నెంబర్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ దాదాపుగా 180 నుంచి 210. అవునవును, అందరూ హంగ్ అసెంబ్లీ వస్తుందని పేర్కొంటున్నారు, హంగ్ అసెంబ్లీ వస్తుందని పేర్కొంటున్నారు. అందువలన ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క అసలు వాటి యొక్క విశ్వసనీయత ఎంతవరకు ఉందన్నదే మనం చెప్పలేం. ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే కూడా వీల్లేదు, పోస్ట్ పోల్ సర్వీస్ అవి, ఎగ్జిట్ పోల్స్ కాదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళ బీజేపీకి బ్రహ్మాండంగా ఉందా అంటే పంజాబ్ లో దెబ్బతుంది, మిగతా చోట్ల కూడా ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారన్నది. మొదటి నుంచి కూడా 4 రాష్ట్రాలు ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్తున్నారు. అదే 4 రాష్ట్రాలు కూడా బొటాబొట్టిగా ఉన్నట్టు వస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఎలా ఉంటుందో చూడాలి. పైగా ఒకటి, బీజేపీ కాంగ్రెస్ పోటీ పడినప్పుడు ఎప్పుడు కూడా బీజేపీ గ్యారంటీ గెలుస్తుంది. కాంగ్రెస్ ఓడిస్తున్నది గత 10 ఏళ్ళుగా. ఎక్కడ పడితే ఎక్కడ పోటీ చేసినా కానీ కాంగ్రెస్ ఓడిచ్చేస్తుంది. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తి లేదన్న భావన జనంలోకి వ్యాపిస్తుంది. జీవీఎల్ నరసింహరావు గారు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. బీజేపీ మొదటి నుంచి ఇటు ప్రధాని కానివ్వండి, అమిత్ షా, మిగతా నాయకులంతా కూడా ఖచ్చితంగా 300 స్థానాలు గెలుచుకుంటాం ఉత్తరప్రదేశ్ లో చెప్తున్నారు. మొదటి నుంచి 4 రాష్ట్రాల మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో నేను ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత మీ స్పందన ఏమిటి? ఒక రకంగా మీ శిబిరాల్లో ఆనందం వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 4 రాష్ట్రాల్లో కమలమే వికసిస్తుందని రాశారు. కానీ ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి మీరు అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోతున్నామని ఏమన్నా బాధగా ఉందా? రెండోది, పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నెంబర్ కూడా మీకు ఎవరు దాదాపుగా ఇవ్వలేదు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్ లో చెప్తున్న విషయం, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ బాగా ఆధిక్యంలో ఉన్నది అన్న విషయమే చెప్పాయండి. మేము మొదటి నుంచి కూడా దాదాపుగా 2/3 మెజారిటీ వస్తుంది ఉత్తరప్రదేశ్ లో అని మేము అనుకోవటం జరిగింది. అదే కాన్ఫిడెన్స్ టు ఎలక్షన్స్ ఫైట్ చేయడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత సమీక్షలో కూడా మాకు దాదాపుగా 2/3 పైగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాం. కొన్ని ఎగ్జిట్ పోల్స్ దానికి అనుకూలంగానే ఇచ్చాయి. నిన్న జరిగినటువంటి ఇండియా టుడే పోల్లో కూడా మాకు దాదాపుగా 260 స్థానాలు ఇవ్వటం జరిగింది ఉత్తరప్రదేశ్లో. అలాగే టుడేస్ చాణక్య పోల్లో 285 వరకు ఇవ్వటం జరిగింది. కాబట్టి రేపు ఉదయం ఎలాగో రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో, చాలా అధిక మెజారిటీతో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న దానికి మాకు ఎటువంటి సంశయం లేదు. మాకు ఇందులో ఈ జరిగిన 5 రాష్ట్రాల్లోనూ మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఒక్క గోవా మాత్రమే. గోవా ఒక్క రాష్ట్రంలోనే బీజేపీకి మాకు ఇంతకుముందు 40లో 21 స్థానాలు ఉండటం జరిగింది. మా ప్రభుత్వం అక్కడ గత 5 ఏళ్లుగా నడిచింది. పంజాబ్ విషయంకి వస్తే మేము అక్కడ పంజాబ్లో భాగస్వాములుగా ఉన్నాము, అలాగే జూనియర్ పార్ట్నర్స్గానే ఉన్నాం. మేము పంజాబ్లో
మెయిన్లీ ఇట్ వాజ్ అకాలీదల్ గవర్నమెంట్ అనమాట. అది బాగా కోalition గవర్నమెంట్ ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా బీజేపీ కేవలం దాదాపు 10-15% పంజాబ్ లో మోడీ మ్యాజిక్ ఎందుకు పనిచేయట్లేదు అనుకుంటున్నారు నరసింహరావు గారు? మోడీ మ్యాజిక్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే చండీగఢ్లో, పంజాబ్ క్యాపిటల్ అయిన చండీగఢ్, హర్యానా పంజాబ్ జాయింట్ క్యాపిటల్ అయిన చండీగఢ్లో కేవలం 4 రోజుల క్రితం అక్కడ ఎన్నికలు జరిగితే 6 వారాల క్రితం అక్కడ మేము చండీగఢ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ స్వీప్ చేయటం జరిగింది. దానికి కేవలం లోకల్ కారణాలే కాదు, ప్రముఖంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారి వల్లే. కాకపోతే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము జూనియర్ పార్ట్నర్స్ అండి. మా కంటే కూడా అక్కడ గత 10 ఏళ్లుగా ప్రభుత్వం నడిచింది అక్కడ అకాలీదళ్ ప్రభుత్వం. సో గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం వలన కేవలం లోకల్ ఫ్యాక్టర్స్ చేసి ఉండకపోవచ్చనే చెప్పాలి. ఈరోజు చూసిన ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే చాలా తక్కువ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతకంటే మెరుగ్గా ఉండే అవకాశం చాలా ఉంది. అదేనండి. సో అంత దారుణంగా అకాలీదళ్ పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే మాకంటూ మేము కేవలం 20 స్థానాల్లోనే అక్కడ పోటీ చేస్తాము. దాదాపు 100 స్థానాల్లో అకాలీదళే పోటీ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా అసలు రిజల్ట్స్ ఉండవు అన్నది ఒక ఆశ మాత్రమే. దానిపైనే డిపెండ్ అవుతుంది. అక్కడ ఏదన్నా మెజారిటీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా లేదా, అక్కడ త్రిశంకు అక్కడ క్లియర్ మ్యాండేట్ రాకుండా అక్కడ హంగ్ వర్డిక్ట్ వచ్చే అవకాశం ఉన్నదా అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. మణిపూర్ లాంటి రాష్ట్రంలో ఎక్కడైతే మేము అంతటగా గత అసెంబ్లీ ఎన్నికల వరకు అసలు ఉనికి లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజున దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉంటామని మా అంచనా. అలాగే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు మెజారిటీని ఇస్తున్నాయి. గోవాలో ఎక్కడైతే మా ప్రభుత్వం ఉందో గత 5 ఏళ్లుగా లాస్ట్ టైం 21 సీట్లు గెలుచుకోవటమే చాలా అద్భుతమైన విషయం. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు మా అంతటా మేము చేయగలమని ఎవరు అంచనా వేయలేదు 2012లో. అటువంటి రాష్ట్రంలో ఈ రోజున మళ్ళీ మేము ప్రభుత్వం సాధించగలుగుతాం అన్నది ఒక భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి ఇమేజ్ కి ఒక గొప్ప. రవిచంద్రారెడ్డి గారు, ఒక పంజాబ్ తప్ప మిగతా చోట్ల ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ కనీసం ఉత్తరప్రదేశ్ లో అయినా ఎంతో కొంత మీరు ప్రభావితం చేయగలుగుతారు అనుకుంటే నేను ఎగ్జిట్ పోల్ లో అదేం కనిపించలేదు. ఎగ్జిట్ పోల్స్ కి వాస్తవమైన పోల్స్ రిజల్ట్ కి కేవలం ఇంకా 30 గంటలు మాత్రమే మిగిలింది సార్. కానీ ఈ 30 గంటల్లో ఆనందపడ్డంత ఆనందాన్ని బీజేపీని మూటగట్టుకునేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మా జీవీఎల్ నరసింహారావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని రేపు ఉదయం వరకు అలాగే ఉంచుదాం. 100%. ఎందుకంటే వాళ్ళు ఫలితాలు వచ్చే సరళిలో కూడా, ఫలితాలు మొదలైన తర్వాత కూడా ఒరిజినల్ రిజల్ట్ లాస్ట్ టైం బీహార్ లో మొదటి 2 గంటలు వాళ్ళు హోల్డ్ చేసిన తీరు, ఆ మొదటి 2 గంటలు సప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది కూడా ఆపారు వాళ్ళు. అంత సమర్థులు. అంటే ముఖ్యంగా మనం ఎగ్జిట్ పోల్స్ చూసి సంతోషపడి ఉన్నట్టయితే డిఎంకే ఏ విధంగా డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ గెలుస్తుందని అన్ని పోల్ ఆఫ్ పోల్స్ మొన్న ఇచ్చాయి. ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినట్టు మామూలుగా పోల్ ఆఫ్ పోల్స్ ఒపీనియన్ వచ్చింది. ఏం జరిగింది? మీకున్న కాన్ఫిడెన్స్ మీ అలయన్స్ పార్ట్నర్ అఖిలేష్ గారికి ఉండకపోవచ్చు బహుశా, లేకపోతే నిన్న ఆయన ఫీలర్ పంపించారు. అది యాక్చువల్ గా అది ఫీలర్ అని మేము అనుకోవట్లేదు, అది కౌంటర్ స్ట్రాటజీ అనుకుంటున్నాం. ఎందుకంటే అఖిలేష్ గారిని ఈ 2 రోజుల్లోనే ఎంతో పార్టీలో లొకలు సృష్టించాలి. సీనియర్ నాయకులైన ఆజం ఖాన్ అప్పుడే నిన్న సాయంత్రం మొదలు పెట్టడం, శివపాల్ యాదవ్, ఆజం ఖాన్, తర్వాత ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు సీనియర్ నేతలందరూ అఖిలేష్ కి లోపల వ్యతిరేకంగా ఉండడం వల్ల ఏదైనా లోకలు ఇప్పుడే ఈ 2 రోజుల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా సృష్టించినట్టయితే అప్పుడు ఎంతో కొంత ఎస్పీని ఫ్యాక్టర్ లోంచి బలహీనం చేయొచ్చు అనే దానికి కౌంటర్ స్ట్రాటజీలో భాగంగా మాత్రమే బీఎస్పీతో మేము పొత్తుకైనా పోతామని ముందు ఫీలర్ ఇవ్వడం జరిగింది. కౌంటర్ స్ట్రాటజీగా మాత్రమే 169 సీట్ల వరకు అవకాశం ఏబీపీ న్యూస్ ఇచ్చింది. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా నెంబర్ 150 దాటి ఇవ్వని పరిస్థితి. సార్ గతంలో మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయో, ఇప్పుడు ఎన్ని ఏజెన్సీలు పుట్టుకొచ్చినాయో, ఎందుకు ఇన్ని ఈ విధంగా లాభసాటిగా పుట్టుకొస్తున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఏ మాత్రం ఎటువంటి సంబంధం లేకుండా వ్యాపార ప్రయోజనాల నిమిత్తం పుడుతున్న ఎగ్జిట్ పోల్ సర్వేల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యంగా అంటే పంజాబ్ లో మాకు అనుకూలంగా రాసినప్పటికీ ఇంకో దగ్గర ఇంకోటి రాసినప్పటికీ గతంలో కొన్ని టీవీ ఛానల్స్, పత్రికా అధిపతులు మాత్రమే మీడియాలో ఉన్న ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి వాళ్ళకి రోజువారీ సంబంధాలు ఉంటాయి కాబట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఏజెన్సీలు పుట్టుకొచ్చినాయి? దాదాపు 18 నుంచి 28 పోల్ సర్వేల గురించి ఎవరు అడిగారు వీళ్ళందరినీ పోల్ సర్వేలు చేయమని? కానీ ఆ రిజల్ట్లన్నింటినీ ఏ విధంగా మనం బూస్టప్ చేసి చూపించుకుంటున్నాం అనే దాన్ని ఈ సంబరాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే 2 days న్యూస్ ఐటమ్ గా పనికొస్తుంది.
ఈ 2 days కి టైం పాస్ సరిపోతుంది. గర్మగరం కబుర్లు ఎప్పుడు మీడియాలో ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులకి సంతోషిద్దాం. కానీ ఖచ్చితంగా ఒక మాట ఈ రోజు ఏదైతే 4 స్టేట్లు బీజేపీకి వస్తాయని చెప్తున్నారో రివర్స్ 4 స్టేట్లు కాంగ్రెస్ లీడ్ అవుతుంది. మీరు చూడండి ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్. ఈ రోజు మేము చెప్తున్నాం మీ ముందు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్. కేవలం మీ ఆనందం ఈ 24 గంటలు లేదా 30 గంటలు మాత్రమేనా? మొత్తం అంతా రివర్స్ లో వస్తుందనేది రవిచంద్రారెడ్డి గారి ఒపీనియన్. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వారు వాదించే విధానం ఆశావాదులుగా ఉండే అవకాశం ప్రతిసారి చూస్తూనే ఉన్నాము. అండ్ ప్రతిసారి వారు గెలిచిన ఎన్నికలు ఇప్పటి వరకు ఏమి ఎన్నికలు గెలిచారో చెప్పనండి. 2014 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తమంత తాముగా ఏదన్నా ఎన్నిక గెలిచిందా? అయితే ప్రతిసారి ఇదే వాదన చేయటం, ఓడిపోవటం తప్పించి కాంగ్రెస్ పార్టీకి గొప్పగా పాజిటివ్ న్యూస్ అనేది చాలా కాలంగా లేదు. ఐ థింక్ ఈసారి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కనీసం పంజాబ్ లో కాంగ్రెస్ ముందుంది అని చూపించడం జరిగింది. అదే గనక నిజం అయినట్లయితే దానిలో కూడా మాకు కొంత అంత ఆస్కారం లేదన్నది మా ఆశాభావం. అంటే హోరాహోరీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చింది? రైట్ నరసింహ, రైట్ పద్మ గారు, ఏ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ ముందుండే అవకాశం కనపట్టలేదు. రైట్ నరసింహ గారు, ఒక నిమిషం అండి. అంటే కన్సిడర్ చెయ్యాలా చేయకూడదా అనేది ఒక వాదన అయితే సరే, వచ్చిన వాటి ఆధారంగా మాట్లాడుకుంటే మీ అంచనా మీకేమనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ అనేటటువంటివి ఎక్కడో తప్ప దాదాపుగా నిజమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఒకటి కాకుండా అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి సంబంధించి యూపీ మేజర్ గా ఈ 5 యూపీని మేజర్ గా చూస్తున్నాం. ఫోకస్ అనేది యూపీ మీదే ఉంది కనుక యూపీలో మిగతా అన్ని చెప్పిన దాని ప్రకారం బీజేపీకి అతిపెద్ద పార్టీ అనేటటువంటిది ఉంది. దాంతో పాటు అఖిలేష్ స్టేట్మెంట్ అది చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. బీఎస్పీతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అఖిలేష్ ప్రకటించడంలోనే ఓటమిని అంగీకరించినట్టుగానే కనపడుతోంది. అయితే ఇక్కడ ఏంటంటే విషయము, ఇవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేటటువంటిది 1కి 10 సార్లు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఏదో బీజేపీ హవా, కేంద్రంలో కూడా ఇట్లానే ఉంటుంది, మోడీ గారి నాయకత్వం, డిమానిటైజేషన్ ప్రజలు అంగీకరించారు, ఇట్లాంటి బీజేపీ వాదనలు అనేటటువంటి అవి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూగా చూశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పనితీరు, దీనికి సంబంధించినటువంటి ప్రజల తీర్పుగానే భావించాల్సి ఉంటుంది. ఎస్పీకి సంబంధించినటువంటి పాలనలో విసిగిపోయి ఉండొచ్చు ప్రజలు. అదేవిధంగా గతంలో కూడా బీజేపీకి సంబంధించి యూపీలో ఈ రిజల్టే కరెక్ట్ అయితే అత్యంత శక్తివంతమైన నేతగా మోడీ ఎదుగుతారని చెప్పి కొన్ని విశ్లేషణలు అప్పుడే ప్రారంభమయ్యాయి. రేపు రాజ్యసభలో వాళ్ళకి పెరగబోయే బలం కానివ్వండి, మొత్తం దేశవ్యాప్తంగా ఇంకా గతంలో అప్పట్లో ఇందిరాగాంధీ ఎటువంటి స్టేచర్ లో ఉండేవారో మోదీ ప్రదేశ్ స్టేచర్ కి రీచ్ అవుతారు. ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వం అనేటటువంటి దాని మీద చాలా పాజిటివ్ గా వెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మోడీ గారి గొప్పతనం అంటే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క దాన్ని చేతగంతనం అంటారా లేకపోతే వైఫల్యం అనేటటువంటిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ 3 ఏళ్లలో బీజేపీకి కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. కానీ ఇవాళ మళ్ళీ వచ్చేటప్పటికి బీజేపీ తప్ప మరొక వైపు చూడలేనటువంటి పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా తన కంచు కోటలు కాదు, అసలు మొత్తం దేశం కోటలనే ఇవాళ పడగొడుతున్నటువంటి పరిస్థితిగా కనపడుతుంది. ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇవాళ ఇది బీజేపీ హవా అనేటటువంటిది మొత్తం కూడా 5 రాష్ట్రాలని ఆ ఖాతాలో వేయటం అనేటటువంటిది అట్లా కాకుండా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలుగానే చూడడం మంచిది అని కొత్త విశ్లేషణ చెప్పారు. రైట్ ప్రభాకర్ గారు, యాక్సెప్ట్ చేస్తే అవకాశం ఉందా? కొత్త యాంగిల్లో వారు విశ్లేషించారు. ఇక్కడ 2 అంశాలని మనం చూడాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మనం అమెరికాలోనే ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినటువంటి నేపథ్యం ఒకటి కనపడింది. అంటే జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించే అమెరికాలో ఇలా జరుగుతుందా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే చేశారో వీళ్ళు ఎందుకు చేశారు, ఇంత తప్పుడు సమాచారం వీళ్ళ దగ్గర సరైన సమాచారం లేకుండా ఎందుకు పోయిందనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ని మనం చూసాం రీసెంట్గా ట్రంప్ వ్యవహారంలో. సో భారతదేశంలో చాలా సంస్థలు వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి నరసింహ గారు చెప్పినట్టుగా ఇది పోస్ట్ ఎన్నికల్లో జరిగిన పోస్ట్ పోల్ సర్వే లాగా అయితే మరీ అంత వాస్తవానికి దూరంగా కనపడకపోవచ్చేమో, కానీ మనం ఇంకొక రోజు తర్వాత మాట్లాడుకునే విషయాల్ని ఇప్పుడు కరెక్ట్గా ఇది నిజమని మాత్రం చెప్పలేము ఇక్కడ. అంటే వాటి ఆధారంగానే మనం అదే అయితే ఈడ మన రెండో అంశం మనం చూడాల్సింది లోకల్గా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పద్మగారు చెప్పినట్టుగా అక్కడ లోకల్ ఎలక్షన్స్గా దీన్ని మనం చూడాలి, నేషనల్ ఎలక్షన్స్ కాకుండా. అయితే బీజేపీ వీళ్ళందరికన్నా అంటే ఏజ్ గ్రూప్లో దాదాపు 80 సంవత్సరాలు ఉన్న మోడీ, 44 సంవత్సరాలు ఉన్నటువంటి అఖిలేష్ కానీ లేకపోతే రాహుల్ కానీ
వీళ్ళందరితోటి ఏజ్ ఫ్యాక్టర్ కూడా మర్చిపోయి స్పీడ్గా వెళ్ళి ప్రజల్లో కలిసినట్టు 80 సంవత్సరాలు కాదు మోడీ గారికి, 60s now. నియర్ అబౌట్ 70 సంథింగ్ లైక్ ఉండొచ్చు. అయితే ఆయన యువకుడు అయిపోయాడు, వీళ్ళు ముసలోళ్ళు అయిపోయినట్టు కనపడింది. ప్రజల దగ్గర తిరిగి ఎన్నికల ప్రచారంలో కూడా మోడీ చాలా స్పీడ్గా వెళ్ళాడని ఒకటి వచ్చింది. రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి ఒక రెవల్యూషనరీ మెకానిజంలో చేసిన డెసిషన్ మేకింగ్, ఈ పెద్ద నోట్ల రద్దని లేదా డిమానిటైజేషను, దీని ఎఫెక్ట్ నిజంగా మొన్న చూసినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్దగా కనపడలేదు. సో ఇక్కడ కూడా సామాన్య ప్రజలు కానీ లేదా మధ్యతరగతి ప్రజలు కానీ దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది మనం ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయితే అది లేదనే చూడాల్సిన అవసరం ఉంది. అయితే వన్ ఫ్యాక్టర్ వేర్ యూ కెనాట్ ఫర్గెట్, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సింది, మాయావతి ఫ్యాక్టర్ని కానీ బీఎస్పీ ఫ్యాక్టర్ని కానీ అక్కడ ప్రజలు ముస్లిమ్స్ కానీ దళితులు కానీ ఎక్కువగా ఉండే రాష్ట్రం ఇది. దాదాపు 403 స్థానాలు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో. దీని ద్వారా బీజేపీ గెలిస్తే ఒక 30 స్థానాలు రాజ్యసభలోకి ఆటోమేటిక్గా 30 మంది ఎంపీలు వచ్చేస్తారు. అంటే రాజ్యసభ కూడా దీని ఇంపాక్ట్ కనపడుతుంది. సో ఇది నిజంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే బీజేపీ ఒక విధంగా ముందుకు వచ్చినట్టు కనపడుతుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అటు ఇటు తారుమారైతే అక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుందంటే బీఎస్పీ ప్రధానంగా ఇంతకు ముందు ఉన్నటువంటి పవర్ని మళ్ళీ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఇందాక అఖిలేష్ స్టేట్మెంట్ స్ట్రాటజీ ఎలా పెట్టారంటే, ఒకవేళ లార్జెస్ట్ పార్టీగా బీఎస్పీ వచ్చినట్లయితే వాళ్ళకి మేము మద్దతు ఇచ్చేస్తామని చూడాలి. 2 అంశాలండి. ఒకటి, అఖిలేష్ స్టేట్మెంట్, ఏ అవసరమైతే బీజేపీని అడ్డుకోవడానికి బీఎస్పీతో అయినా కలుస్తాము, అవి మాకు దూర బంధువు లాంటిది, నేను ఆవిడని ఆంటీ అని పిలుస్తాను అని నిన్న ఒక సంకేతం పంపించారు. అటువంటి ప్రమాదం పొంచి ఉందని మీరు భావిస్తున్నారా? రెండోది, దీన్ని మొత్తం ఏదో బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ గొప్పతనమో మోడీ గొప్పతనంగా చూడాల్సిన అవసరం లేదు, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి జరిగిన ఎన్నికగా చూడాలనే మరొక వాదన. ఇది తమను తాను వంచపరుచుకోవటం లాంటి అనాలిసిస్ అండి. ఎందుకంటే స్పష్టంగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తున్నప్పుడు, మేము మహారాష్ట్రలో మొన్న ఎన్నికలు గెలిచాం, ముంబైలో గెలిచాము, అనేక కార్పొరేషన్స్లో గెలిచాము, వాటిలో ఎక్కడా మేము ఇంత అధికంగా ఎప్పుడూ పర్ఫార్మెన్స్ చేయలేదు. పూణేలో మాకు 2-3 స్థానాలు ఉన్న పరిస్థితిలో ఈ రోజున మేము అక్కడ పూణేలో మున్సిపల్ కార్పొరేషన్ గెలిచాం. ఒరిస్సాలో పంచాయత్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ బీజేడీ కాంగ్రెస్ పైన పోటీ ఉండేది. రూరల్ ఏరియాస్లో ఒరిస్సాలో మేము ఎక్కడో 3వ స్థానంలో చాలా దూరంగా ఉండేవాళ్ళం. ఈ రోజున మేము దాదాపుగా 1/3 స్థానాలు గెలుచుకొని జిల్లా పంచాయతీల్లో మేము ప్రత్యామ్నాయంగా ఎదిగాం బీజేడీకి ఒరిస్సాలో. అలాగే మణిపూర్లో అటువంటి ఏమాత్రం లేనటువంటి సపోర్ట్ లేనటువంటి బీజేపీ ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితుల్లో కనిపిస్తోంది. అలాగే మేము అన్ని రాష్ట్రాల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో డిమానిటైజేషన్ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో గెలవటం జరిగింది. చండీగఢ్లో కార్పొరేషన్ ఎలక్షన్ స్వీప్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలికంగా జరిగాయి. ప్రతి చోట లోకల్ పరిస్థితులు మాకు సహకరించాయి అని ఎవరన్నా తమకు తాము వంచన చేసుకోవడానికి ఇటువంటి అనాలిసిస్ చేసుకున్నట్టయితే అది కేవలం అపోహ మాత్రమే, కానీ అది అనాలిసిస్ కాదు. ఎందుకంటే ఒకవేళ అఖిలేష్ ఎస్పీ బీఎస్పీ కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండదుగా? అటువంటి అసలు పరిస్థితి ఉంటుంది అని మేము అనుకోవట్లేదండి. ఇది 2014 లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు కనుక ఎన్నికలు అయిపోయినాక వచ్చి మేము అందరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటే దానికి ఏమాత్రం విలువ ఉండేదండి. మాకు 330 పైగా స్థానాలు గెలుచుకున్నాం 2014లో. అప్పుడు కలిసి ఎన్నిక పోటీ చేశారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు విడివిడిగా వారు పోటీ చేయలేదు, కలిసి పోటీ చేశారు. అండ్ ఆ సమయంలో వారికి అప్పుడు ఆధిక్యం రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరికి కలిపి ఎన్ని స్థానాలు వస్తాయి, 100 కూడా వస్తాయా రావా అన్న పరిస్థితుల్లో కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం అన్న వారి స్టేట్మెంట్ యాక్చువల్ గా ఆయనకున్నటువంటి భయాన్ని, ఒక రకమైనటువంటి ఆయన భయాన్ని తెలియపరుస్తుంది తప్పితే ఎటువంటి. అండ్ ఇంకొకటి కాంగ్రెస్ మిత్రులు చెప్పారు ప్యానెల్లో, అది కూడా కొంత కారణం కావచ్చు. ఆయన సవత్త లేనటువంటి సాధనా యాదవ్ గారు వచ్చి చెప్పడం జరిగింది, మాకు అవమానం జరిగింది, దీన్ని మేము సహించబోమని 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఆ పార్టీలో పెద్ద నేతలు చేసే స్టేట్మెంట్స్ కనుక మీరు చూసినట్టయితే, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం మర్చిపోండి, అఖిలేష్ యాదవ్ తన పార్టీ పదవిలో కొనసాగునా అన్న కొంత భయం కూడా ఆయన్ని ఆవరించే అవకాశం ఉన్నది. సో అది ఆ స్టేట్మెంట్ దాన్ని ఈ 2 రోజులు కనీసం కాడర్స్ అందరినీ శాంతపరచడానికి
తమ నేతల్లో మళ్ళీ ఒక ఆశ చిగురించడానికి చేసిన స్టేట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఇద్దరు కలిపి అందైనా గెలుస్తారా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు నరసింహరావు గారు. అతిశయోక్తికి కూడా హద్దు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు నరసింహరావు గారు చెప్తూ, మోడీ గారి ప్రభుత్వాలు అన్ని దగ్గరలో పనిచేస్తున్నాయి అంటే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అనడం కూడా మర్చిపోతున్నారు ఈ మధ్య కాలంలో. మోడీ గారి ప్రభుత్వాలు అనే కాడికి వచ్చేసారు. అంటే పార్టీ ఐడియాలజీ పోయింది, పార్టీ సిద్ధాంతం పోయింది, అన్ని పోయినాయి. మోడీ గారి ప్రభుత్వాలు అంటే పంచాయతీ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు, కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికల వరకు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ దాకా. ఎంపీ వరకు అయితే అతిశయోక్తి కాదు, కానీ ఈ విధంగా బ్రాండ్ అంబాసిడర్ గా మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో మీ ఉనికిని మీరే పోగొట్టుకుంటారు. అతి సర్వత్రా వర్జయత అనేది మర్చిపోవద్దు. కాబట్టి మోడీ గారు ఎంత తగ్గించుకుంటేనే మీరందరూ కూడా బాగుంటారేమో, అవన్నీ ఇప్పుడే కాదు కానీ రేపు మాట్లాడదాం. అంటే ఇప్పుడు స్థానిక పరిస్థితులకు సంబంధించిన ఎన్నికలుగా చూడాలా? ఆయన రెండు కూడా జాతీయ అన్ని ఇష్యూస్ ఇమిడి ఉంటాయి. కేవలం ఒక ఇష్యూ మీద జరిగిన ఎన్నిక కాదు అది. మోడీ అతి శక్తివంతమైన నాయకుడు, ఈయన గెలిస్తేనే మీరు చెబుతున్నారు ఎవరు అవుతారు. కానీ కాకపోయినా సరే వాళ్ళ శక్తివంతమైన నాయకుడే. ఆయన దరిదాపులో నాయకుడు ఎవరున్నారు? దరిదాపులు ఎవరో ఏ పార్టీలో కూడా ఎక్కడా లేరు. వాళ్ళ అఖిలేష్ ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన ఎన్నికది. ఎందుకంటే పర్సనాలిటీ ఓరియంటెడ్, అతని మీద అవినీతి మరక లేదు. అతను లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా కీపప్ చేశాడు, తర్వాత అభివృద్ధి చేశాడు, అన్ని చోట్ల రోడ్లు వేశాడు. అతను గెలవట్లేదంటే కారణం కేవలం కాంగ్రెస్ అయి ఉంటుంది. వాళ్ళ డిఎంకే అక్కడ 37 సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ కి. కాంగ్రెస్ 7 సీట్లు గెలిచింది, 30 సీట్లు ఓడిపోయింది. అదే డిఎంకే పోటీ చేస్తుంటే అక్కడ దాదాపు 10 సీట్లు గెలిచేవాళ్ళు. కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో నష్టపోతానికి కూడా అది కూడా పెద్ద కారణం అయ్యి ఉండొచ్చు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజలు ఉంటే ఆ వ్యతిరేకత తీసుకొచ్చి నెత్తి మీద పూసుకున్నాడేమో అనిపిస్తుంది వాళ్ళ. అయితే అఖిలేష్ ఓడిపోతున్నది అలా ఏ అంచెకి దేనికి అందట్లా, ఏ బేసిస్ కి అందట్లా. అసలు చూద్దాం మరొక రోజులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా, లేకపోతే రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ నిజమవుతుందా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు, ఢిల్లీ నుంచి లైవ్ షోలో అందుబాటులోకి వచ్చినందుకు. లైవ్ షోలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. పద్మ గారు, లోకేష్ తన ఆస్తులు ప్రకటించిన తర్వాత మళ్లీ వివాదం మొదలైంది. ఇదంతా దోపిడీ సొమ్మని నిన్న మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీ పార్టీ నాయకులు తిట్టారు. ఆయనేమో చాలా క్లియర్ గా చెప్తున్నారు, అప్పట్లో ఉన్న రేటుకి వాళ్ళు మార్కెట్ రేట్ ప్రకారం ప్రకటిస్తే మరి అంతే అవుతుంది అని. క్విడ్ ప్రోకో చేయలేదని జగన్మోహన్ రెడ్డి లాగా కూడా ఆయన అన్నారు. అంటే మేము మొదటి నుంచి చెప్పింది ఆస్తుల ప్రకటన దేశంలో ఎవరు ప్రకటించడం లేదు, మేమే నీతిమంతులు అని చెప్పుకున్నటువంటి ఆస్తుల ప్రకటన అనేటటువంటిది ఒక బూటకంగా జరిగింది అనేటటువంటిది ఒకటి ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అప్పుడేమో మేము కొన్నప్పుడు విలువను ప్రకటించాం, ఇప్పుడు మార్కెట్ విలువను తప్పలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ లో ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ చెప్పాలి కాబట్టి చెప్పాము అనేటటువంటి లోకేష్ గారే అంగీకరించినటువంటి. అంటే అప్పుడు చెప్పిన లెక్క తప్పు, ఇప్పుడు చెప్పిన లెక్క నిజము అనేటటువంటిది. 14 కొన్న రేటు ప్రకారం చెప్పామంటున్నారు. అదే కొన్న రేటు 14 కోట్ల ఆస్తులు అని చెప్పడము, ఇవాళ 350 కోట్ల ఆస్తులు అని చెప్పడము అంటే అది ఇంత వేరియేషన్ మీరు దాచినట్టే కదా, దాచినట్టే కదా. ఇవాళ అంటే మీకున్నటువంటి అసలు ఆస్తి అంటే మేము చాలా పేదవాళ్ళం, మేము ఏదో పాలుకూరలో అమ్ముకుంటూ బతుకుతున్నాం అనేటటువంటి ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు? మీరు ఇన్ని షేర్లు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకుని ప్రకటించడానికి మీరు ఎందుకు భయపడ్డారు ఆ రోజున? అంటే ప్రజల దృష్టిలో మేమేదో డబ్బున్న వాళ్ళం, ధనవంతులంగా కనపడతాం. ఇప్పుడు షేర్లు అనేది అదంతా పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరన్నా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. కావాలంటే మీ బిజినెస్ అనలిస్టులు కూడా ఏ రకంగా షేర్ పెరుగుతుందో అడగండి. తర్వాత ఏదో రాతలు రాస్తున్నాను పత్రిక గురించి కూడా మాట్లాడారు అనుకోండి నిన్న. ఇప్పుడు షేర్లు ఉండటము, ఆయనకు ఆస్తులు ఉండటము, దాని గురించి మేము మాట్లాడడం ఎట్లా వచ్చినాయో చెప్పు నాయన అని అడుగుతున్నాం. ఈరోజు మీరు ఆ రోజు ఎందుకు దాచారనేట రెండే ప్రశ్నలు. ఎందుకు ఇన్ని షేర్లు మీరు అధికారంలోకి రాకముందు నష్టాల్లో ఉన్నటువంటి పెరుగుదల పెద్దగా లేనటువంటి హెరిటేజ్ షేర్లు అకస్మాత్తుగా ఎలా పెరిగినాయి అనేటటువంటి వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. రెండోది తేడా ఎంత ఉంది అనేది ఒకసారి ఇవాళ 200 రూపాయల షేర్ విలువ ఇవాళ 1100 రూపాయలకి పెరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు 200 ఉన్నది, ముఖ్యమంత్రి అయిన తర్వాత 1100 రూపాయల షేర్ పెరిగింది. ఎట్లా పెరిగింది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది ఆ రోజు ఎందుకు మీరు అసలు విలువ చెప్పలేదు? అసలు విలువని ఎందుకు దాచారు? అంటే మీరు ఇవాళ ప్రజలు మేమేదో బీదవాళ్ళం అని చెప్పడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. ఈ రోజు మీకు ఉన్నటువంటి ఆస్తులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయము, మీకు ఒక న్యాయము కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడిగింది ఏంటి? మీ షేర్ల విలువ ఎట్లా పెరిగింది అనేటటువంటిది ఆ రోజు అడిగారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీకు ఇంతకు ముందు ఎన్నికల అఫిడవిట్ లో ఎట్లా వేశారు, ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ఎట్లా పెరిగినాయి అనేటటువంటి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో
అక్కడ తప్పుడు లెక్కలు, అదే తప్పుడు లెక్కలు మీరు చూపించినప్పుడు మిమ్మల్ని అడిగితేనేమో చేసి సూట్ కేసు కంపెనీలు ఏం పెట్టలేదు అన్నారు ఇప్పుడు అవి తేలాలండి. క్విడ్ ప్రోకరోనా లేకపోతే సూట్ కేసు కంపెనీలా కోర్టుల్లో ఉన్నాయి. అందరూ కూడా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ప్రూవ్ చేయాలా అని. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. సరే, ఇక్కడ ఇప్పుడు ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి తన ఆస్తులను ప్రకటిస్తే ఇట్స్ ఏ ఛాలెంజ్ టు ది ఎంటైర్ నేషన్. మిగతా రాజకీయ పార్టీలు కూడా చేస్తే బాగుంటుంది, చేయలేదు కాబట్టి చేయాలి. రెండవది, లోకేష్ గారు తన ఆస్తుల్ని ఎప్పుడు చెప్పాడు, తను అఫిడవిట్ చేసేటప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. చాలా నిజాయితీగా అతనికి ఉన్నటువంటి వ్యాపారం, చేసినట్టు మార్కెట్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషను, ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏం ప్రకటించాలో ఆ విధంగా ప్రకటించారు. అసలు దీనిలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ దగ్గర జరిగినటువంటి అవినీతిని కానీ, లేకపోతే పద్మగారు ఒక మాట అన్నారు, ప్రూవ్ అయినప్పుడు కదా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు లోకేష్ని మీరు ఏ విధంగా తప్పుపడుతున్నారు? లోకేష్ గారు ఒక ఛాలెంజ్ ఇస్తారండి. ఎస్, ఇది నా ఆస్తులు, మీరు నా ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మీరు డిఫరెన్స్ నేనే చెప్తున్నాను, మీరు చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. అయితే దీన్ని మీరు పాటించగలిగితే పాటించండి, మీ ఆస్తులు కూడా ప్రకటించండి. నంబర్ 1, ఏది మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ ఆస్తులు కూడా ప్రకటించండి. ఈ ఛాలెంజ్ని మీరు తీసుకోకుండా ఎందుకు కోడిగుడ్డు మీద ఏకలు బిగే ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల విలువ సడన్ గా వితౌట్ ఎనీ ప్రొడక్షన్ యాక్టివిటీ 10 రూపాయల నుంచి 1400 పెరిగినటువంటి మీ షేర్ విలువ, లేదా మీ ప్రాఫిట్ ని, లేదా మీ బిజినెస్ ని ఎక్కడైనా సరే దాదాపు 2000% ఆస్తి పెరుగుదల దాదాపు 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి మా ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తన ఇండస్ట్రీ ఎంతకాలం నుంచి ఉంది? 10 రూపాయల నుంచి లేకపోతే 1400కి ఎట్లయింది, లేకపోతే 2000కి ఎట్లయింది? ఈ విధంగా షేర్ మార్కెట్ అనేది ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది? తను ఇచ్చినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు, ఎవరు మాట్లాడాలనుకునే వాళ్ళందరూ కూడా. రెండో అంశం, ఒక మోరల్ అంశాన్ని తను లేవనెత్తినప్పుడు నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను నా ఆస్తుల్ని, మీరు ఎవరైనా ప్రకటించగలిగితే సంతోషం. ఇంకొక అంశాన్ని తను చేశాడు, ఎస్, నా ఆస్తుల మీద నేను డిబేట్కి వస్తాను, మీ ఆస్తుల మీద మీరు డిబేట్. దీన్ని స్వీకరించగలిగితే ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ సంతోషపడతాయి. అది కాకుండా నీకు ఎలా పెరిగింది, నువ్వు ఆ రోజు ఎట్లా చెప్పావు, ఈ రోజు ఎలా చెప్పావు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రోజు ఈసీ ప్రకారం, ఈ రోజు చెప్పాల్సిన బహిరంగ చర్చ ఇది. మేము అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రాగలరా? మీరు ప్రకటించారు లోకేష్ వస్తాడు, లోకేష్ గారు వస్తారు, రమ్మనండి, లోకేష్ గారు వస్తారు, రమ్మనండి, ఆయన చెప్పాడు వస్తారని, రమ్మనండి, పెట్టండి. నేను చెప్తున్నానండి, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, మీరు తీసుకోండి ఎంపైర్ గా. బేసిక్ ప్రశ్నలకి సమాధానం చెప్పి బహిరంగ చర్చకు రమ్మనండి. ఎట్లా ఆ రోజు ఎందుకు తప్పుడు లెక్క చెప్పారు అన్నదానికి ముందు సమాధానం చెప్పమని. ముఖ్యంగా చట్టంలో ఉన్న లొసుగుల్ని ఏ విధంగా వాడుకోవచ్చో, వాటి ద్వారా షేర్ల రూపంలో ఏ విధంగా సంపాదించుకోవచ్చో ఇక్కడ మనకు ఒక మోడల్ ఎగ్జాంపుల్ చూపించారు. మామూలుగా అది ఎవరు చూపించినా గానీ దాన్ని చక్కగా వాడుకున్న చందం మాత్రం ఈ రోజు లోకేష్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎలాగంటే లోకేష్ గారు కరెక్ట్ గా ఏదైతే డిమానిటైజేషన్ సాయంత్రం ప్రకటిస్తారనగా ఆ రోజు పొద్దున్నే ఒప్పందం అయిపోయింది. హెరిటేజ్ గ్రూప్ తో ఒప్పందం అయింది. ఎస్, ఒక్క రోజు కూడా కాదు, ఒక 24 గంటల ముందు చక్కగా ఒప్పందం కుదిరింది. షేర్స్ రూపంలోకి మార్చారు. షేర్స్ రూపంలో ఉన్న బ్లాక్ అంతా వైట్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా దానికి కట్టాల్సిన ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే అమ్మేసామని ఒక చిన్న అగ్రిమెంట్ ద్వారా 14 కోట్లని ఈ రోజు 330 కోట్ల కింద మార్చగలిగారు. మోడీ గారు చాలా మంది ట్యాక్స్ అవాయిడర్స్ అని అరుస్తూ ఉంటారు. అరుణ్ జైట్లీ గారు కథలని చెప్తుంటారు. ఈ ట్యాక్స్ అవాయిడర్స్ లిస్టులోకి 330 కోట్లకి ట్యాక్స్లు ఎంత అవుతాయి చెప్పాలి లెక్క. అంతేకాకుండా క్విడ్ ప్రోకో అని గొంతు దించుకొని అరుస్తున్న తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించారు అన్నప్పుడు ఏ రోజు సెక్రటేరియట్లకు హాజరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నది క్విడ్ ప్రోకో అయితే, చంద్రబాబు నాయుడు గారు ఎడం చేత అప్లికేషన్ ఇచ్చి కుడి చేత సంతకం పెట్టుకుంటుంటే ఆయన స్వయాన కొడుకైన లోకేష్ గారు ఈ విధంగా ఆస్తులను సంపాదించుకుంటుంటే దాన్ని క్విడ్ ప్రోకో అనాలన్నా, డైరెక్ట్ ఇంప్లికేషన్ అనాలన్నా మీరు అర్థం చేసుకోవాలి వ్యవహారాన్ని. షేర్లు, ఇంత ఆస్తులు, దోపిడీ, దాంట్లో అసలు వ్యవహారం లేదు, దోపిడీ లేదు, ఏమీ లేదు. కనీసం అనావగాహన, అర్థం చేసుకోలేకపోతాం. ఆవేళ ప్రకటించిన దానికి ఇప్పటికి కొత్తగా ఒక ఎకరం కొన్నాడా, ఒక బిల్డింగ్ కొన్నాడా, ఎక్కడ ఒక షేర్ కొత్త కొన్నాడా? ఆ షేర్ వాల్యూ పెరిగింది. షేర్ వాల్యూ అప్పుడు ప్రకటించినప్పుడు 10 రూపాయలు అతను వాల్యూ ఇచ్చాడు. యాక్చువల్గా మొట్టమొదటి పెట్టినప్పుడు 10 రూపాయల వాల్యూ. అప్పుడు ప్రకటించిన నాటికే 490 ఉంది. అది
వాళ్ళది ఇంకొంచెం పెరిగింది, 1000 రూపాయలు ఎంతో షేర్ అయినట్టుంది అది హెరిటేజ్ షేర్. ఆ షేర్ వాల్యూ ఇప్పుడు పెరుగుతుంటాయి. 1978లో రిలయన్స్ పెట్టినప్పుడు 1000 రూపాయలు పెట్టి చేరుకుంటే వాళ్ళ 100 కోట్లు అయింది. అది 1000 రూపాయలు 100 కోట్లు అయింది రిలయన్స్ షేర్స్. అందువల్ల ఎప్పుడు షేర్లు వాల్యూ అన్ని ఇది ఒకటే పెరిగిందా, అన్ని కంపెనీలు పెరుగుతున్నాయా? దేశంతో పెరుగుతున్నాయి. ఆ షేర్ వాల్యూ వాళ్ళ మార్కెట్ వాల్యూని ప్రకటించాలన్నారు. మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు తగ్గొచ్చు కూడా, రేపు ఏమైనా సంక్షోభం వస్తే మళ్ళీ తగ్గొచ్చు కూడా. అందువల్ల కొత్తగా ఏమైనా ఆస్తులు ప్రకటించారా, అక్రమంగా ఏమైనా సంపాదించారా అన్నది ముఖ్యమైన విషయం తప్ప దాని విలువ అప్పటికిప్పుడు ఎలా పెరిగిందంటే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాట అది. షేర్లు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి. ఈ షేర్లు చాలా షేర్లు నిన్నదాకా 10 రూపాయల షేరు వాళ్ళ 1000 రూపాయలతో మనం చూస్తున్నాం, 500 మనం చూస్తున్నాం. ఈయన ప్రకటించే నాటికే 490 ఉంది. అక్రమాలు, దోపిడీ, అసలు ఎక్కడ ఏమైనా కొత్తగా ఆస్తులు ఆక్రమిస్తే ఈ ఆస్తులు ఎలా వచ్చినాయి, లేక ఈ ఏడా వచ్చినాయని అడగాలి. అసలు ఆ కొత్త ఆస్తులే పోయాయి, పాత ఆస్తులు మళ్ళీ ప్రకటించారు. లోకేష్ గారి షేర్లు పెరిగితే అది వ్యాపారం, జగన్ గారి షేర్లు పెరిగితే అది దోపిడీ. జగన్ గారి షేర్లు అంటే అసలు ఇప్పుడు 30 ఏళ్ల బట్టి అధికారం, 30 ఏళ్ల బట్టి వ్యాపారంలో ఉన్న వాళ్ళ షేర్లు పెరుగుతాం సహజం. అది వ్యాపారం ప్రారంభించకుండా పెరుగుతున్నది అసహజం. ప్రపంచవ్యాప్తంగా చెప్పే మాట అది. అంటే ఇక్కడ ఒక అంశాన్ని అంటే మేము మళ్ళా తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని రీఇటరేట్ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా మీ వ్యాపారాలు కరెక్ట్ అయినట్టే వితౌట్ ఎనీ ప్రొడక్షన్ యాక్టివిటీ మీరు పెట్టిన షేర్ వాల్యూస్ ఈ రోజు 25 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హెరిటేజ్ ద్వారా వచ్చినటువంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మీరు చేయాలనుకున్న అంశాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరు ఛాలెంజ్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్ ని లోకేష్ గారు విషయం